భోజనం చేసే టైంలో మొదటి 2 ముద్దలతో కరివేపాకు పొడి ఇష్టమైతే నెయ్యితో లేదంటే ఆయిల్తో 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ఎవరైనా తీసుకోవచ్చు. బాలింతలకు పెట్టచ్చు. స్కిన్కి మంచిది, జుట్టు ఊడదు, స్ట్రాంగ్గా ఉంటుంది, లివర్కి మంచిది, గుండెకి మంచిది, ఐరన్ ఎక్కువ, షుగర్కి చెక్ పెట్టే దమ్మున్న ఆకు కరివేపాకు. కామన్గా కూరల్లో వచ్చే కరివేపాకును చక్కగా ఏరి మరీ పక్కన పెట్టేస్తాం. ఆకులను అయితే తీసేస్తాం, కానీ ఇలా పొడి ట్రై చేస్తే రెసిపీ అనేది సింపుల్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఆరోగ్యం చాలా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? దానికోసం ముందుగా కావాల్సినంత కరివేపాకును శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇవాళ అయితే నేను తీసుకున్న ఈ కరివేపాకు అనేది కప్పు కొలత ప్రకారం అయితే ఒక 4.5 కప్పు అయితే ఉంటుంది. బాగా అదిమి గట్టిగా నొక్కి పట్టి తీసుకుంటే ఇలాంటి కప్పు 4.5 కప్పు, ఇది 250 ml కప్పు అయితే ఉంటుంది. ఈ కప్పుతో 4.5 కప్పు కరివేపాకు. ఇలాంటి కప్పు లేదనుకుంటే మన ఇంట్లో అందరి ఇంట్లో ఇలాంటి గ్లాస్ అనేది ఉంటుంది కదా, ఈ గ్లాస్తో 2.5 బాగా అదిమి పట్టుకొని తీసుకుంటే 2.5 కప్ కరివేపాకు. సరే, ఈ కరివేపాకును పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి 2 స్పూన్స్ దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్స్ దాకా ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నవే. ఇవి 2 స్పూన్స్ దాకా అయితే ఉన్నాయి. ఆ తర్వాత వీటిని సగం వేగేదాకా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వేగాయి అనుకున్నాక ఇందులోకి 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి, ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు అనేవి మరీ ఎక్కువ అయితే వేయకూడదు. 1/2 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఆ తర్వాత వీటిని కూడా బాగా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. నేను తీసుకున్న కరివేపాకుకి ఇక్కడ వేసుకున్న ఈ దినుసులన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. కరివేపాకు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసుకున్నవన్నీ ఎక్కువ తక్కువలో వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎక్కడా కూడా మాడకుండా వేయించుకోవాలి. అలాగే మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొలత ప్రకారం తీసుకోకపోయినా చూడండి, దాదాపుగా పెద్ద గుప్పెళ్లతో 2 గుప్పెళ్ళు అయితే ఉంది ఈ కరివేపాకు. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ కరివేపాకు అనేది రంగు మారి మంచి స్మెల్ వచ్చి క్రిస్పీగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు చూడ్డానికి ఈ విధంగా వేగి ఘల్ ఘల్ అనే సౌండ్ అయితే వస్తుంది. ఈ స్టేజ్లో కరివేపాకు క్రిస్పీగా వేగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా బాగా వేగింది అంటే ఓకే. ఆ తర్వాత ఈ కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చూడండి, వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకు అనేది కొంచెం తక్కువ మొత్తంలో కనిపిస్తోంది కదా, ఈ ఆకును బట్టి ఇందాక వేయించుకున్న ఈ పోపు దినుసులను బట్టి ఇప్పుడు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేయించుకోవాలి. దానికోసం కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత రుచికి తగ్గట్టు ఎండుమిర్చిని ఇందాక కరివేపాకు పోపు దినుసులు తీసుకున్నాం కదా, వాటికి తగ్గట్టుగా తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి. పొడిలో కొంచెం కారం ఎక్కువగా ఉండేలానే వేసుకోవాలి, ఎందుకంటే 2-3 డేస్ తర్వాత పొడిలో కారం అనేది కొంచెం తగ్గుతుంది. ఎండుమిర్చి వేశాక ఈ ఎండుమిర్చి వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేశాక వీటిని బాగా వేగేదాకా లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఎండుమిర్చి ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక ఇందులోకి నిమ్మకాయ సైజులో సగం చింతపండును ఇందులో తొక్కలు, నారలు, గింజలు ఏమైనా ఉంటే తీసేసి వేసుకోవాలి. ఈ చింతపండు మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. తీసుకున్న చింతపండు మరీ పులుపుగా ఉన్నట్టయితే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఆ తర్వాత ఈ చింతపండును కూడా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని కూడా ఇందాక వేయించుకున్న పోపు దినుసుల్లోకి వేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న ఈ చింతపండును మాత్రం పక్కకు తీసేసి వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ స్మూత్గా అయితే గ్రైండ్ అవ్వలేదు. ఈ విధంగా కొంచెం బరకగా ఉంటేనే రైస్లో తినడానికి కూడా బాగుంటుంది. ఇందులోకి ఇందాక పక్కకు తీసిన చింతపండు వేసుకోవాలి. ఈ పొడి అనేది కింద అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకు వేసుకోవాలి. జార్ అనేది ఫుల్ అయిపోయింది, పట్టలేదు అనుకుంటే కరివేపాకు కొంచెం కొంచెం వేసి అయినా గ్రైండ్ చేసుకోవచ్చు.
మధ్య మధ్యలో కింద నుంచి పైకి, పైనుంచి కిందికి కలుపుకుంటూ చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్న కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేయించి మళ్ళీ ఇక్కడ గ్రైండ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ, ఇవైతే దాదాపుగా ఒక 20 దాకా ఉంటాయి. వీటిని సగం తొక్క తీసేసి సగం తొక్క తీయకుండా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత 2 జర్కులు ఇస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయనవసరం లేదు. అక్కడక్కడ ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి కనిపించేలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ కరివేపాకు పొడి అనేది కొంచెం చల్లారిన తర్వాత, కొంచెం ఆరిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇదే పొడిని రైస్లో కలిపి లెమన్ రైస్ లాగా కొంచెం నిమ్మరసం పిండి పోపు పెట్టేస్తే హెల్దీగా లంచ్ బాక్స్ కూడా రెడీ అయినట్టే. రోజు 2 అంటే 2 ముద్దలు డైరెక్ట్గా ఈ పొడి తింటే గొంతు పట్టేస్తుంది కాబట్టి ఆయిల్తో కానీ లేదా నచ్చితే నెయ్యితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ పొడి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.